ఎన్నికల వ్యూహాలుంటాయి, ఎన్నికల ఎత్తుగడలుంటాయి. వీటితో పాటు ఎలక్షన్ డైలాగ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు వైసీపీ అధినేత దానిపైనే ఫోకస్ పెట్టారట. ఇంతకీ ఏంటది? ఇటు నంద్యాల అటు కర్నూలు, రెండు చోట్ల రెండు సమస్యలు. తేల్చేస్తే మరో సమస్య, నాంచడానికి టైం లేదు. మరి చంద్రబాబు ఏం చేయబోతున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అటే చూస్తున్నారట. మాజీ అధ్యక్షుల వారు అదే పనిలో ఉన్నారట. ఇక సిట్టింగ్ ఎంపీ సంగతి చెప్పనే అక్కర్లేదు. మరి వీరిలో కాషాయ సికిందర్ ఎవరు? కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు, వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, సమర గర్జనలు, హామీలు, వరాలు, ప్రలోభాలు, ప్రకంపనలు. ఒక్కటేంటి, ఎన్నికలంటే 100 ఉంటాయి. కానీ ప్రతి రీడర్కి ఒక ఎలక్షన్ డైలాగ్ ఉంటుంది. ప్రజాక్షేత్రాన్ని ఆకర్షించడానికి, పార్టీ మైలేజ్ పెంచడానికి, గెలుపు గుర్రం ఎక్కడానికి సంధించే డైలాగ్ అది. ఏపీ ఎన్నికల సమరంలో ఇప్పుడు జగన్ అదే తరహాలో ఒక ఎలక్షన్ డైలాగ్ని అందుకున్నారు. ఈ యాంగిల్లో చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. ఇంతకీ ఏంటా డైలాగ్? నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. అది విషయం. మ్యాటర్ అర్థమైంది కదా. యాత్ర మూవీలో వైఎస్ఆర్ క్యారెక్టర్ చెప్పిన నేను విన్నాను, నేను ఉన్నాను అన్న డైలాగ్ టీజర్లోనే పేలింది. మూవీకి ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి సహాయపడింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల సమరంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఎలక్షన్ డైలాగ్గా దీన్నే సెలెక్ట్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. ఎన్నికల ప్రచార సభల్లో ఈ డైలాగ్ని జగన్ తప్పకుండా వాడుతూ ఉండటం పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ పాయింట్గా మారిందట. పాదయాత్ర సమయంలో మీ సమస్యల్ని నేను దగ్గరగా చూశానంటూ ప్రజలకు అభయమిస్తూ ఈ డైలాగ్ చెబుతున్నారట జగన్. ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఎన్నికల వేళ ప్రతి పార్టీ అధినేత కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు, ఆరోపణలు చేయడం సహజం. ఓటర్లకు వరాలివ్వటం, హామీలివ్వడం కూడా సహజం. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా ఎలక్షన్ డైలాగ్ అంటూ ఒకటుంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఎస్ వీకెన్ అన్న స్లోగన్ ని బలంగా ఉపయోగించారు. నిజానికి ఎస్ వీకెన్ అన్న స్లోగన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామాకు ఒక ఆయుధంలో ఉపయోగపడింది. ప్రతి ఎలక్షన్ డైలాగ్ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందన్న మాట పక్కన పెడితే ప్రజల్ని ఆకర్షించడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఇప్పుడు జగన్ ఎన్నికల ప్రచారంలో చెబుతోన్న నేను విన్నాను, నేను ఉన్నాను అన్న డైలాగ్ చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోందట. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా డిఫరెంట్ ఎలక్షన్ మేనరిజంతో ప్రచార పర్వం కొనసాగించారు. ఓటర్లకు గాల్లో ముద్దులు ఇస్తూ వైఎస్ఆర్ ప్రదర్శించిన మేనరిజం బానే క్లిక్ అయింది. అలానే జగన్ చెల్లెలు షర్మిల 2012లో మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల డైలాగ్ ఏపీ పాలిటిక్స్ లో బాగా ఫేమస్ అయింది. ఏపీ ఎన్నికల సమరంలో పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ బయోపిక్ లోని డైలాగ్ ని జగన్ తన ఎలక్షన్ డైలాగ్ గా మార్చుకోవడం రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారిందట. అటు టీడీపీ, ఇటు వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగే సమరంలో విజేత ఎవరు? నిన్నటిదాకా నంద్యాలలో వినిపించిన ప్రశ్న ఇదే. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఫేస్ టు ఫేస్ వార్ ఎపిసోడ్కి చోటే లేదు. నువ్వా నేనా కాదు, ఇకపై మీరా నేనా అని ప్రతి అభ్యర్థి తొడగొట్టాల్సిందే. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కాస్త స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఎన్నికల సెగ పెంచేశారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ మధ్యలో ఎస్పీవై రెడ్డి. ఈ టెన్షన్ ఒకవైపు వేడి పెంచుతుంటే అటు కర్నూలు టీడీపీలో అంతకు మించి అన్నట్టుగా తయారైందట పొలిటికల్ పిక్చర్. నంద్యాల టీడీపీలో నిన్నటిదాకా 3 ముక్కలాట ఎపిసోడ్ నడిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఒకవైపు, సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి మరోవైపు, భూమా నాగిరెడ్డి అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి ఇంకోవైపు.
ఈ టికెట్ వార్లో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరక్కముందే టికెట్ వార్ నుంచి ఎస్పీవై రెడ్డి తప్పుకున్నారు. అలాగని సైలెంట్ అయిపోలేదు. టికెట్ ఇవ్వలేమని హైకమాండ్ తేల్చి చెప్పడంతో ఎస్పీవై రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కానీ అది తీసుకొని సైలెంట్ అవ్వడానికి సిద్ధంగా లేమో, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామంటూ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి స్పష్టం చేసేశారు. మరోవైపు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో పోటీకి రాజశేఖర్ రెడ్డి సిద్ధంగా లేరట. దీంతో నంద్యాల టికెట్ ఆశిస్తున్న ఏవి సుబ్బారెడ్డిని శ్రీశైలం నుంచి బరిలోకి దింపాలన్న దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. మరోవైపు తన సోదరుడు శేషిరెడ్డికి టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారట. అయితే ఏవి సుబ్బారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోందట. ఎందుకంటే నంద్యాల టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వకుంటే మంత్రి అఖిలప్రియ కూడా పోటీ నుంచి తప్పుకుంటానని సంకేతాలు పంపుతున్నారట. నంద్యాల టీడీపీ టికెట్ రేసులో ఎస్పీవై రెడ్డి లేరు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు. ఏవి సుబ్బారెడ్డిని శ్రీశైలం పంపితే ఇక భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ పరంగా ఎలాంటి అడ్డు ఉండదు. అయితే ఇప్పటిదాకా టీడీపీలో టికెట్ కోసం సాగిన ముక్కోనపు పోరు ఇకపై నంద్యాల ఎన్నికల సమరంలో కనిపించబోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయట. ఇప్పటిదాకా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఎస్పీవై రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ముక్కోనపు పోరు తప్పదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోందట. ఎస్పీవై రెడ్డి నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 3 సార్లు ఎంపీగా గెలిచారు. నంద్యాలలో ఎస్పీవై రెడ్డికి మంచి ఇమేజ్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ కూడా తమ ప్రత్యర్థితో పాటు ఎస్పీవై రెడ్డితో కూడా తలపడక తప్పదని పార్టీల్లో చర్చ సాగుతోందట. గత ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లారు. నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ పంతంతో ఉందట. ఇటు టీడీపీ కూడా నంద్యాలలో గెలిచి అక్కడ వైసీపీకి పట్టు లేదని తేల్చి చెప్పాలన్న పట్టుదలతో ఉందట. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఫేస్ టు ఫేస్ తలపడటం కాకుండా ఎస్పీవై రెడ్డిని ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇదంతా ఏవి సుబ్బారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇస్తేనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అది జరగకపోతే భూమా బ్రహ్మానందరెడ్డికి మరో సవాల్ తప్పదు. బ్రహ్మానందరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఏవి సుబ్బారెడ్డి సహకరించరని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. ఇలా నంద్యాల రాజకీయం అనేక మలుపులు తిరుగుతోన్న వేళ అటు కర్నూలు టీడీపీలో అంతకు మించి అన్న తరహాలో రాజకీయం వేడెక్కుతోందట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టీజీ వెంకటేష్, వైసీపీ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేశారు. గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీకి జైకొట్టారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తనకు టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారు ఎస్పీ మోహన్ రెడ్డి. తన కుమారుడు టీజీ భరత్ కి టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇప్పటికే టీజీ భరత్ విజన్ యాత్ర పేరుతో రోజుకొక డివిజన్ల వారీగా పర్యటించేశారు. ఇద్దరూ కూడా టికెట్ ఇచ్చి చెబుతూ వస్తున్నారు. దీంతో కర్నూలు టికెట్ ను పెండింగ్ లో పెట్టేశారు చంద్రబాబు. అయితే ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయట. అటు వైసీపీ నుంచి హఫీజ్ ఖాన్ బరిలోకి దిగారు. దీంతో టికెట్ రాని వాళ్లు వైసీపీకి వెళ్లే ఛాన్స్ లేదు. అయితే ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్లని ఓడించడానికి మరొకరు ఖచ్చితంగా పనిచేస్తారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇటు టీజీ వెంకటేష్ ని, ఇటు ఎస్వీ మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారన్న అంశం పార్టీలో టెన్షన్ పెంచుతోందట. ఇక నంద్యాలలో ఇప్పటికే ఎస్పీవై రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్టు తన వైఖరి స్పష్టం చేసేశారు. దీంతో ఏవి సుబ్బారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వకపోతే ఏంటి అన్న ప్రశ్న తెలుగు తమ్ముళ్లలో హల్చల్ చేస్తోందట. ఒకవేళ ఏవి సుబ్బారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇచ్చినా ఎస్పీవై రెడ్డిని కూల్ చేసి పోటీ నుంచి విరమించుకునేలా చేయడం కూడా టీడీపీ ముందున్న సవాళ్లలో ఒకటి. దీంతో ఇటు నంద్యాలలో, అటు కర్నూలులో చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోందట. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలు మావేనంటోంది టీఆర్ఎస్. గులాబీ దళాన్ని ఎలా ఢీకొట్టాలా అన్న దానిపై కసరత్తుని కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్యమైన కమలనాథులంతా సికింద్రాబాద్ మీద ఫోకస్ పెట్టారట. అంటే అక్కడ గెలవడం ఎలా అన్న దానిపై కాదు, అసలు సికింద్రాబాద్ టికెట్ సాధించడం ఎలా అని. దీంతో కాషాయ సికిందర్ ఎవరు అన్న చర్చ బీజేపీలో జోరుగా సాగుతోందట. ఇంతకీ బీజేపీ నేతలంతా సికింద్రాబాద్ మీదే ఎందుకు పడ్డారు? అసలు ఎవరా నేతలు? తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒక ఆసక్తి చర్చ సాగుతోందట. కాషాయ సికిందర్ ఎవరు అన్నదే డిస్కషన్ మెయిన్ లైన్.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచిన ఒకే ఒక పార్లమెంటు స్థానం సికింద్రాబాద్. దీంతో ఈసారి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారట. సిట్టింగ్ ఎంపీ హోదాలో దత్తాత్రేయ మరోసారి పోటీకి రెడీ అంటున్నారట. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అలానే సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో వీరి ముగ్గురులో ఎవరికి టికెట్ వస్తుందన్న చర్చ పార్టీ క్యాడర్లో జోరుగా సాగుతోందట. గత ఎన్నికల్లోనే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం దత్తాత్రేయ, కిషన్ రెడ్డి పోటీ పడ్డారట. నరేంద్ర మోదీ, కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఒకే బ్యాచ్ అట. దీంతో కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే తనకు కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అన్న భావనతోనే నాడు కిషన్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారట. అయితే దత్తాత్రేయ, కిషన్ రెడ్డి గురు శిష్యులు. దీంతో గురు శిష్యుల మధ్య టికెట్ వార్ ఏంటన్న చర్చ సాగడంతో ఎవరో ఒకరు వెనక్కు తగ్గాల్సిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వెనక్కు తగ్గారట. ఈసారి ఎలాగైనా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాల్సిందే అన్న పట్టుదలతో కిషన్ రెడ్డి ఉన్నారట. సిట్టింగ్ ఎంపీ హోదాలో మరోసారి పోటీకి దత్తాత్రేయ సై అంటున్నారట. వీళ్ళిద్దరి మధ్య ఇలా టికెట్ వార్ సాగుతోన్న వేళ సీన్లోకి లక్ష్మణ్ కూడా ఎంట్రీ ఇచ్చేశారట. 2014లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు రెండూ ఒకేసారి జరిగాయి. కానీ ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగాయి. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. దీంతో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదాలో సికింద్రాబాద్ టికెట్ కోసం లక్ష్మణ్ కూడా సై అంటున్నారట. బండారు దత్తాత్రేయను వయసురీత్యా పక్కన పెట్టవచ్చన్న చర్చ పార్టీలోనే సాగుతోందట. మరోవైపు తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలన్నది కార్యకర్తల అభిమతంగా చెబుతున్నారట లక్ష్మణ్. గతంలో 2 సార్లు ప్రయత్నించి వెనక్కు తగ్గానని, ఈసారి మాత్రం వెనకడుగు వేసేది లేదని కిషన్ రెడ్డి తేల్చి చెబుతున్నారట. ఇలా ముగ్గురు నేతలు కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం పట్టుపట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. నిజానికి 2014లో బీజేపీ ఒక్కటే పోటీ చేయలేదు. టీడీపీతో కలిసి ఎన్నికల సమరంలోకి దిగింది. టీడీపీ ఓట్లు పడటం, అలానే దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ ఒక స్థాయిలో ఉండటం, తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన పార్టీ అన్న ప్రచారం ఇవన్నీ కలిసి నాడు విజయానికి కారణమయ్యాయి. ఇంత సానుకూల వాతావరణంలోనూ తెలంగాణలో బీజేపీ గెలిచింది ఒక్క సికింద్రాబాద్ ఎంపీ స్థానం మాత్రమే. ఇప్పుడు ఆ స్థాయిలో మోదీ ఇమేజ్ లేదు. మరో పార్టీతో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు. తెలంగాణ కోసం ఎలాంటి పాజిటివ్ ఓటు బీజేపీకి పడదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే తేల్చి చెప్పేశాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ అత్యంత సేఫ్ నియోజకవర్గమన్న రీతిలో ముఖ్య నేతలంతా పోటీ పడటంపై కమలనాథులే గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు వీరి ముగ్గురిలో ఎవరు ఎంపీ టికెట్ దక్కించుకుంటారన్న దానిపై కాషాయ కండువాల్లో ఆసక్తికర చర్చ సాగుతోందట.